ఎప్పుడు కూడా ఆ యొక్క ధ్యానం చేసే సమయంలో అక్కడ కొలువై ఉంటారు. ఆ దేవుళ్ళ మధ్యలో మనం ధ్యానం చేస్తాం, ఆ ఎనర్జీని మనం పొందుతాం. ఓకే, సో దీంట్లో ఎనర్జీ ఉందని ఎలా గుర్తించారు అంటే, ధ్యానానికి ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేశారంటే కొన్ని కూరగాయలని పిరమిడ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రయోగం అసలు ఇందులో ఎనర్జీ ఉంటుందని అంటున్నారు కాబట్టి ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే విషయంతో వంకాయలు టమోటాలు ఒకసారి వంకాయలు ఒకసారి టమోటాలు. వంకాయలు మనం వండకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే ఎన్ని రోజులు నిలవ ఉంటాయండి? ఈరోజు మార్కెట్ నుంచి తెచ్చాము, ఎన్ని రోజులు నిలవ ఉంటాయి? 2 రోజులు ఉంటాయి, 3 రోజులు పడైపోతాయి. కానీ ఆ వంకాయలు అనేది సుమారుగా 9 నుంచి 10 రోజుల పాటు పాడైపోకుండా పిరమిడ్లో పెడితే పాడైపోకుండా అవి మరింత రుచిని కలిగి జస్ట్ లైట్గా వడిలినట్టే ఉన్నాయి తప్ప కుళ్ళిపోవడం కానీ అలాంటివి లేకుండా అది వండుకుని తిన్నప్పుడు మామూలుగా ఉండేటువంటి వంకాయ కంటే కూడా ఆ పిరమిడ్లో స్టోర్ చేసి ఆ 10 రోజులు ఉంచిన వంకాయను వండుకుంటే రుచికరంగా ఉన్నదని సంగతి గుర్తించారు పత్రికారితో పాటు అనేక మంది. అలాగే టమాటా ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు ఉంటుందేమో మహా ఉంటే. తోటకూర 3వ రోజే పాడైపోతుంది. తెచ్చిన మార్కెట్ నుంచి తెచ్చిన 2వ రోజు నుంచే వదిలిపోతుంది. కానీ ఆ యొక్క తోటకూర కూడా దాదాపుగా వారం రోజుల పాటు పాడవకుండా అలా ఉండడాన్ని పత్రికలు గుర్తించారు. సో ఇక్కడ ఎనర్జీ ఉందని సంగతి ప్రూవ్ చేసుకుని ఈ ధ్యానానికి పిరమిడ్స్ను ఉపయోగించుకుంటే మరింత శక్తివంతులు అవుతారు. తొందరగా ఆ ధ్యానం యొక్క అనుభవాలు మేడం గారు చెప్పారు, అనుభవాలు నాకు ఏమీ లేవని. అలా రెగ్యులర్గా కూర్చొని ధ్యానం చేస్తే ఆ అనుభవాలు అనేది పొందుతూ ఉంటారు అన్నమాట. దానికోసం ఈ పిరమిడ్ అనే దాన్ని పత్రిక గారు దాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక దేవాలయంలోకి వెళ్ళాము, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎన్నో చికాకులతో ఉంటాం, టెంపుల్లోకి వెళ్తాం. టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కాసేపు ఆ టెంపుల్లో కాసేపు కూర్చుంటేనే, ధ్యానం చేయకపోయినా కాసేపు కూర్చుంటేనే ప్రశాంతత అనిపిస్తుంది. ఎందుకు వస్తుంది ప్రశాంతత అక్కడ అంటే, అక్కడ ఆ యొక్క దైవం ఉండడం, విగ్రహం అనే రూపంలో దైవం ఉండడము. అనేక మంది మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు పవిత్ర భావాలతో అక్కడ వెళ్ళడం వలన, ఆ పవిత్ర భావాల యొక్క ఎనర్జీ అక్కడ ఉండడం వలన, ఆ ఎనర్జీలోకి మీరు వెళ్ళడం వలన అక్కడ ప్రశాంతత అనేది వస్తుంది. సో పిరమిడ్, దేవాలయం రెండు వేరు కాదు. దేవాలయంలోకి పూజారి గారు ఒక్కరికే ఎంట్రీ ఉంటుంది, పిరమిడ్లోకి ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఉంటుంది, ఎవరైనా వెళ్ళచ్చు. కానీ గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఆ పూజారి తప్ప ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు, వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళడానికి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్తో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రవేశం లేదు. కానీ పిరమిడ్ అనేది ఎలాంటి నెగిటివ్ వ్యక్తుల మనోభావాలను కూడా మార్చేసి పాజిటివ్ దృక్పథంలోకి తీసుకొచ్చేటువంటి శక్తి పిరమిడ్లో ఉంటుంది. అందుకని పిరమిడ్ని ప్రోత్సహించారు పత్రిక. అందుకని 2002లోనే మా ఇంటి మీద నేను పిరమిడ్ కట్టుకున్నాను. నా తర్వాత ఆ లోపల ఉన్న రఫీ గారు ఆయన పిరమిడ్ కట్టుకున్నారు. అట్లా ఈ రోజున ఇది 9వ పిరమిడ్ ఈ సింగనగర్ ప్రాంతంలో. సో తను వాస్తురీత్యా కూడా వాస్తు దోషాలను కూడా నివారణ చేసే శక్తి యొక్క పిరమిడ్. అందుకని పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే తొందరగా బయట మనం ఒక గంట సేపు ధ్యానం చేసాం అనుకుందాం, గంట సేపు బయట కూర్చొని ధ్యానం చేస్తే వచ్చే శక్తి కేవలం ఒక 20 నిమిషాల పిరమిడ్లో కూర్చుంటే అంత శక్తి వస్తుంది. ఎందుకంటే చెప్పాగా ఆ ఎనర్జీ ఆ లోపల వర్షంలాగా ఫ్లో అవుతుంటుంది. అందువల్ల మనం పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఒకవేళ పిరమిడ్లో మనకి దూరంగా అనుకుందాం, ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా రాలేరు అనుకుందాం, ఓ 2x2 సైజ్ చిన్నది, ఒక 2 అడుగులు వెడల్పుతో ఉన్నటువంటి పిరమిడ్ పైన వేలాడ తీసుకుని దాని కింద కూర్చుంటే కొంత శక్తి వస్తుంది. దీనిలో 100% శక్తి వస్తే దానిలో కనీసం 30-40% శక్తి అయినా వస్తుంది. ఎందుకంటే సైజ్ చిన్నది కాబట్టి. దీని ఎనర్జీ ఎక్కువ దూరం ఉంటుంది, దాని ఎనర్జీ కొద్దిగా తక్కువ దూరం, ఆ ఇంట్లో ఆ పెట్టిన ప్రాంతం వరకే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఒక 2x2 సైజు కానీ పిరమిడ్ ఏలాడి తీసుకుని ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఎలాగో ధ్యానం చేస్తున్నారు ఇళ్లలో, ఒక చిన్న పిరమిడ్ ఒకటి తీసుకోండి, ఒక 2x2 సైజు లేదా 1 ఫీట్ ఒకటి సైజు ఉంటాయి, అలాంటివి కొనుక్కోండి, ఏలాడి తీసుకోండి, దాని కింద కూర్చొని ధ్యానం చేయండి, ఎనర్జీని పొందుతారు. సో అట్లా ఈ యొక్క పిరమిడ్కిను ధ్యానానికి ఉన్నటువంటి కేవలం అదే సంబంధం తప్ప పిరమిడ్ లేకపోతే ధ్యానం చేయకూడదు అనేటువంటి ఎక్కడ రూల్ ఎక్కడ లేదు. దేవాలయాల్లో కూర్చోవచ్చు, బళ్ళల్లో కూర్చోవచ్చు, ప్రకృతిలో
పంట పొలాల దగ్గర ప్రకృతిలో ఎక్కడైనా నేచర్ ఎక్కడైనా గుర్తు చేసుకోవచ్చు. ఒక నది ఒడ్డును గుర్తు చేసుకోవచ్చు. నది ఒడ్డున కూడా ఎనర్జీ ఉంటుంది, చెట్ల కింద ఎనర్జీ ఉంటుంది. సో అవకాశం లేని వాళ్ళు అన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటే ఎక్కువ మనం శక్తిని పొందుతాం. సో మనిషిగా ఈ భూమి మీద ఎవరైనా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు ధ్యానం చేసే తీరాలి. ధ్యానం మన జీవితంలో ఒక భాగమై, జీవితాన్ని ధ్యానమయం చేసుకోవాల్సింది కంపల్సరీ. లేకపోతే పునరపి పునరపి జననం. ఎవరు చెప్పారు ఈ మాట? జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్తారు. నువ్వు భూమి మీద వస్తావు పోతావు ఎందుకు వస్తున్నావు తెలియదు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు. ఇప్పుడు అమ్మాయి పిరమిడ్ కట్టింది ఇక్కడికి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు వెళ్ళిపోయారు. ఏం ఉపయోగం? వచ్చి పిరమిడ్ కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే దాని ఫలితం పొందుతాం. జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పింది కూడా అదే. పునరపి మరణం పునరపి జననం, జననీ జఠరే. అంటే ఇది ఈ భూమి మీదకి వస్తావు పోతావు ఒక బాటసార్లాగా వస్తుంటే వెళ్తుంటావు. కానీ ఎన్ని జన్మలు ఈ భూమి మీదకి వస్తావు? ఇక్కడ తెలుసుకోవా? నిన్ను నువ్వు తెలుసుకోవా? నీలో ఒక దేవుడు ఉన్నాడని తెలుసుకోవా? నీలో ఉన్న జీవుడే దేవుడు అని చెప్పి తెలుసుకోవాలేవా? ఏం చెప్పాడు? దేహమో దేవాలయం చెప్పాడు ఆయన. ఈ శరీరం ఏంటిది? ఒక దేవాలయం. మరి దేవాలయంలో దేవుడు ఉన్నాడనేది విషయం ఎంత సత్యమో ఈ యొక్క దేవాలయంలో కూడా దేవుడు ఉన్నది అంతే సత్యము అనే సంగతి జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పారు. కాబట్టి మనం కేవలం జీవితం రోటీ కప్పడా మకానంగా ఉండకూడదు. ఏదో ఆ టైంకి తింటాం, టైంకి నిద్రపోవటం, ఇల్లు ఉంది కూడా పడుకోవటం, ఇవి ఒకటే కాదు మనకు కావాల్సింది జ్ఞానపరమైన అవగాహన కావాలి. మనలో ఉన్న దైవం గురించి మనం తెలుసుకోవాలి, మనలో ఉన్న జీవుడి గురించి తెలుసుకోవాలి, మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలి. మనం తెలుసుకుందని 10 మందికి చెప్పగలుగుతాం.